సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2025వ సంవత్సరం పూర్తయిపోయింది. 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2025లో ఏ అసెట్ క్లాస్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, అదేవిధంగా గోల్డ్, సిల్వర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, మొత్తానికి 2025లో ఈ అసెట్ క్లాసెస్ యొక్క జర్నీ ఎలా సాగింది, అదేవిధంగా 2026లో మనం పెట్టే పెట్టుబడులకి ఎటువంటి రిటర్న్స్ రాబోతున్నాయి, ఇటువంటి అన్ని రకాల ఆసక్తికరమైన అంశాలకు సంబంధించి 2025 ఈ ఓవర్వ్యూ మనకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు, అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు, అండ్ అదేవిధంగా సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు. సో వీరందరితో మాట్లాడి 2025కు సంబంధించిన మార్కెట్ ఓవర్లుక్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. సో అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సో థ్యాంక్ యూ సో మచ్. 2025 ఈ ఓవర్వ్యూ చేయబోతున్నాం. ఒకసారి అసలు 2025లో మార్కెట్లో ఏం జరిగింది, 2025వ సంవత్సరంలో మన మార్కెట్లను గట్టిగా దెబ్బ కొట్టిన అంశాలు ఏంటనే దాని గురించి ఒక్కసారి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. సో అనిల్ గారు, మొత్తంగా చూస్తే 2025వ సంవత్సరంలో మార్కెట్ని బాగా ప్రభావితం చేసిన అంశాలు ఉన్నాయి గ్లోబల్గా అసలు? సో ఒకటి ఏంటంటే, గ్లోబల్గా మనం అన్ని మార్కెట్స్లో చూసుకున్నా కానీ మన మార్కెట్ వచ్చేసి అండర్ పర్ఫార్మర్ ఈ ఇయర్ 2025 పక్క. చైనీస్ మార్కెట్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఒక 60-70% పెరిగింది. అట్లాగే మీరు అమెరికన్ మార్కెట్ తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద అదర్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. బట్ మనది మాత్రం ఒకటి అండర్ పర్ఫార్మెన్స్. అది మార్కెట్ అందరికీ తెలిసిన విషయం. దానితో పాటు ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, మనకి ఈ ట్రంప్ యొక్క రిటాలియేటరీ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి చాలా హర్ట్ చేశాయి. అంటే మనకి ఇండియాకి ఓన్లీ 4-5% ఎక్స్పోర్ట్సే మనం యూఎస్కి చేసినా కూడా ఈ రెటరిక్ అనేది, డిస్కషన్ అనేది ఎక్కువగా జరిగి అదేదో దానివల్ల ఏదో పెద్ద నష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వేసిన టారిఫ్స్ కూడా సర్వీసెస్ మీద లేదు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్లో మేజర్గా సర్వీసెస్, ఓన్లీ మన ప్రోడక్ట్సే కానివ్వండి, వేరే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ బాస్కెట్. అలాంటిది దాన్ని మనం పెద్ద భూతద్దంలో చూడడం వల్ల ఈ ఇయర్ ఒక పెద్ద, అంటే ఎక్కువ న్యూస్ సైకిల్లో చూస్తే ఎక్కువ రోజులు ఈ టారిఫ్ 20%, 25%, 50%, వినకపోతే 100 చేస్తా అంటాడు. సో ఈ అనవసరంగా కామెంట్ ఏదైతే ట్రంప్ దగ్గర నుంచి వచ్చిందో అవి మార్కెట్లను మాత్రం చాలా ప్రభావితం చేశాయి. ఎస్పెషల్లీ ఇండియన్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ఎఫ్ఐఎస్ని మాత్రం భయపెట్టాయి అనేది మాత్రం నిజం. ఈ రెండు వల్ల మార్కెట్స్ మాత్రం అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయాయి. అండర్ పర్ఫార్మర్ వీఆర్. ఓన్లీ నిఫ్టీ ఈ సంవత్సరం 9% రిటర్న్ వచ్చింది యాజ్ ఫర్. రైట్. సో మాధవిరెడ్డి గారు, మరి మార్కెట్ని ప్రభావితం చేసిన మరికొన్ని అంశాలు ఏమున్నాయంటే మీ వైపు నుంచి మీరేం చెప్తారు ఆ ఫ్యాక్టర్స్? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఈరోజు December 31 ఇట్లా ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ చూస్తే మార్కెట్స్ యూస్ టు బి అరౌండ్ 24,000. ఇప్పుడు చూస్తే మనకి కొంచెం 26,000, అంటే దాదాపుగా ఒక 2,000 పాయింట్స్ ఏనండి. అంటే సార్ చెప్పినట్టుగా 8%. సో 8% అనేది మనం దేంతో కంపేర్ చేసుకోవాలి? సో 8% అనేది గ్లోబల్ అన్ని బాగా పెర్ఫామ్ చేశాయండి, ఎక్సెప్ట్ ఇండియన్ మార్కెట్స్ తప్ప. సో దాంతో మనం ఏమనుకుంటున్నామంటే వీ హ్యావ్ అండర్ పర్ఫార్మ్డ్. డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే అసలు మార్కెట్స్ పెరగడానికి డొమెస్టిక్గా, గ్లోబల్గా రెండు సపోర్ట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన ఇండియన్ మార్కెట్స్లో గ్లోబల్ బాగా సపోర్ట్ చేసాయి, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ బాగా పెరిగాయి. మనందరం ఏమనుకుంటాం, యూఎస్ మార్కెట్స్లో ఆల్ టైమ్ హై ఉంది, యూరోపియన్ మార్కెట్స్, చైనీస్ మార్కెట్, ఇవన్నీ ఏషియన్ మార్కెట్స్ అన్ని పెర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్లీ మనం కూడా ఆ పాజిటివిటీ అనేది ఉంటుంది కదండి. గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయంటే మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ రావాలి. అలానే డొమెస్టిక్గా చూసుకుంటే అది పాజిటివ్. మీరు జిఎస్టీ రేషనలైజేషన్ చూడండి, రికార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం చూడండి, జీడిపి అయితే హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ మనము జీడిపి గ్రోత్లో. ఇలా డొమెస్టిక్గా పాజిటివ్గా ఉన్నాము, గ్లోబల్ నుంచి సపోర్ట్ వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ మనము అండర్ పెర్ఫార్మ్ అండి. దిస్ వాజ్ అ వెరీ లైక్ ఏంటంటే డిస్టర్బింగ్ అనిపించింది అనాలిసిస్ చేసేటప్పుడు. ఏంటి ఇంత పాజిటివ్గా డొమెస్టిక్గా ఉన్న, గ్లోబల్గా ఇంత సపోర్ట్ చేస్తున్నా? సో దానికి రీజన్ మెయిన్ మనం ఎఫ్ఐఐస్ అని చెప్పొచ్చు.
మెయిన్ రీజన్ మనకి ఇంతలాగా ఇంత సపోర్టివ్గా అన్ని వైపులా మనకు ఉన్న మన మార్కెట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎంత అండర్ పెర్ఫార్మెన్స్ చేశాయంటే మెయిన్ ఎఫ్ఐఐస్ అండి. ఎఫ్ఐఐస్ హ్యావ్ టేకెన్ మనీ లైక్ ఎనీథింగ్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఈ రోజు వరకు కూడా అండి, ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఐ సెల్ చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 3 లక్షల కోట్ల పైనే మన ఎఫ్ఐఐస్ మన మార్కెట్స్ నుంచి తీసేశారు. సో దానికి వాళ్ళకున్న కారణాలు ఓవర్ వాల్యూషన్ అని చెప్పుకున్నారు. ఇంతకన్నా మనకు ఓవర్ వాల్యూషన్ మిగతా మార్కెట్స్ లో ఉన్నాయండి, మన ఇండియన్ మార్కెట్స్ కన్నా ఓవర్ వాల్యూడ్ ఇంకా మిగతా మార్కెట్స్ లో కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, లేకపోతే ట్రంప్ ఇచ్చే ఈ షాక్స్ కి ఏదో జరిగిపోతుంది, ఇదంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. నిజంగానండి వాళ్ళ వైపు నుంచి చూస్తే ఈ ట్రంప్ అనేది ఈ రోజు అండి, అంటే ఆయన స్టార్ట్ అయింది ఎప్పుడు జనవరి 28th స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పటి వరకు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో 25లో అట్లీస్ట్ అయిపోతుంది అనుకున్నాం అండి. అసలు ఎవ్రీ 2 months కి ఆయన అదే స్టేట్మెంట్, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయిపోతుంది అంటే అసలు 25 అయిపోయింది అండి. ఈ ఇయర్ అయిపోయింది కానీ ట్రేడ్ డీల్ ఫిక్స్ అవ్వలేదు. సో మేబీ 26 కూడా ఇప్పుడు ఇలానే మొదలు పెడతారు, ఇక ట్రేడ్ డీల్ అవుతుంది. మేబీ దిస్ ఈస్ ద మోస్ట్ మనకి ఎఫెక్ట్ అయింది అయితే ఈ విధంగా. బట్ థ్యాంక్ గాడ్, ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ ఇన్వెస్టర్స్. ఇంత ప్రాబ్లం లో కూడా రెసిలియంట్ గా ఉందండి మన ఇండియన్ మార్కెట్స్. ఒకవైపు ట్రంప్ ఇబ్బంది పెట్టేసినా, ఒకవైపు ఎఫ్ఐఎస్ సెల్ చేసేసినా, ఏం చేసినా మన మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఇట్లా నిలబడ్డాయి. 8% తో అయినా మనకి నిలబడ్డాయి అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు ద రీటైల్ ఇన్వెస్టర్స్. చాలా మనీని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేకపోతే డిఐఐస్ కూడా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మన మార్కెట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇది ఒక మనకి నెగిటివ్ అనుకుంటే, ఇక రూపీ అండి, రూపీ దానికి కూడా కారణం మళ్ళీ ఇదే, సేమ్ దీని చుట్టే అండి. మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్ చేయడము, ఈ ట్రంప్ టారిఫ్స్, దీని చుట్టూనే మనకి రూపీ కూడా రికార్డ్ లో ఎప్పటికీ లేదండి. అంతలాగా 91.50 వరకు కూడా ఒక టైంలో రూపీ అనేది రికార్డ్ లోకి వెళ్ళిపోయింది. సో దానివల్ల కూడా ఎఫ్ఐఐస్ ఇంకొంచెం సెల్లింగ్ అనేది మళ్ళీ ఇంకొక లెవెల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా ఇంత మనకి పాజిటివ్ గా ఉన్న బికాస్ ఆఫ్ గ్లోబల్ గా ఎఫ్ఐఐస్ కానీ ఈ ట్రంప్ విషయాల్లో మనకి క్లారిటీ ఈ రోజు వరకు కూడా మనకి రాకపోవడంతో మన మార్కెట్స్ ఈ విధంగా అండర్ పెర్ఫార్మ్ అయ్యాయని చెప్పొచ్చు. రైట్. సో ప్రభు గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఈ సంవత్సరము అందరికీ బాగా అర్థమైన అన్సర్టినిటీ అనుకోవచ్చు, లేదంటే వేరే రకంగా అనుకోవచ్చు, అర్థం కాదు. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ తీసుకొచ్చాయి. అవును, అంటే గతంలో ఎప్పుడూ కూడా బంగారం వెండి ధరల గురించి పెద్దగా ఎక్కడ చర్చించుకునే వాళ్ళు కాదు. ఏదన్నా శుభకార్యాలప్పుడు, పెళ్లిళ్ళప్పుడు గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఒక రోజు ముందు బంగారం ధరలు ఎంత ఉన్నాయని మాట్లాడుకునే వాళ్ళు. బట్ ఇవాళ రోడ్డు మీద ఏ ఇద్దరు కలిసినా, రెస్టారెంట్లో ఏ నలుగురు కూర్చున్నా, లేదంటే ఇంట్లో ఏ ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నా కూడా బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం 2025లో బంగారం వెండి ధరల ఇంపాక్ట్ మార్కెట్ని ఎలా టచ్ చేసిందంటే, అంటే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు, అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు, అసెట్ క్లాస్లో ఈక్విటీ తగ్గుతున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మూవ్మెంట్స్ వస్తాయి ఎక్కువ. ఎందుకంటే హెడ్జ్ చేసుకోవడానికి కానీ, బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇక్కడ లాస్ట్లో అక్కడ చేసుకోవడానికి, కంపెన్సేట్ చేసుకోవడానికి కానీ ఇట్లా అవి పెరుగుతాయి. అది కాకుండా అంటే ఏ ప్రోడక్ట్ అయినా కన్సిస్టెంట్గా పెరగదు, కన్సిస్టెంట్గా డౌన్ అవ్వదు. కానీ గోల్డ్ 70% అబోవ్ ఈ సంవత్సరం. సో సిల్వర్ 150%. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నో వన్ ఎక్స్పెక్టెడ్. సో ఇంత పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయండి. మెయిన్ ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ మనకు జరుగుద్ది అనుకున్నాం, ట్రేడ్ డీల్ జరగలేదు. సో అది ఎవ్రీథింగ్ క్లియర్డ్, మొత్తం ఫినిష్ అయింది. జస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద యుఎస్ ప్రెసిడెంట్. దానికోసమే ఆయన డోర్ దగ్గర అయిపోయిందని. సో ఎనీ టైమ్ ఇట్ మే కమ్, ఎనీ టైమ్ ఇట్ మే బస్ట్, ఎప్పుడైనా రావచ్చు. అంటే డిసెంబర్లో మేడం అన్నట్టు డిసెంబర్లో వస్తుంది అనుకున్నాం, రాలే. సో జనవరి క్వాడ్ మీటింగ్ ఉంది ఇది ఢిల్లీలో. సో ఢిల్లీకి ఆయన వస్తున్నారు. సో వచ్చినప్పుడు ఆ లోపల ఏమైనా సెటిల్ అవుతుందా అనేది ఒక చిన్న ఇది ఉంది. సో డెఫినెట్ గా ఎనీ డే అవ్వాల్సిందే. జనవరి కాకపోతే ఫిబ్రవరి ఏదో ఒక మంత్ లో అవ్వాల్సిందే. దానికి అనుగుణంగా వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ కూడా విపరీతంగా కొంటున్నాయి. సో ఎప్పుడు కొన్నాళ్ళు చైనా అసలు గోల్డ్ సిల్వర్ కల్లే చూడని వాళ్ళు కూడా, చైనా వాళ్ళు కూడా విపరీతంగా గోల్డ్ విపరీతంగా 3000 మెట్రిక్ టన్స్ అబోవ్. అది కాకుండా సిల్వర్ కూడా స్టోరేజ్ మొదలు పెట్టారు. మొన్నటిదాకా స్టోరేజ్ ప్రాబ్లం, ఇప్పుడు సిల్వర్ కూడా దాని ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు. మన ఆర్బీఐ కూడా చేసింది ఎంత ఇంకా డిక్లేర్ చేయలేదు, బయటకు చెప్పలేదు. సో స్టార్టెడ్ ఎక్రూయింగ్. సో ఈ రకంగా చూస్తే లాస్ట్ ఇయర్ ఇంత పెరిగింది కాబట్టి ఎప్పుడైనా ఇంత యూఫోరియా ఉన్నప్పుడు
నెక్స్ట్ ఇయర్ కొంచెం 15 to 30% వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంటే 2026లో కూడా ఈ అన్సర్టనిటీస్ కనుక క్లారిటీ రాకపోతే ఇవి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది 15 to 30%. ఇక్కడ కనుక క్లారిటీ వచ్చిందంటే 15 to 20% డౌన్ సైడ్ తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకా పడాలి అంటే 110 to 1,10,000 to 1,15,000 ఆ రేంజ్ వరకు రావచ్చు. లేదా సెంట్రల్ బ్యాంక్స్ ఎవరైతే ఎక్రూడ్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మటుకు 1 lakh కంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరీ 60,000కి వస్తుందా అంటే 60,000కి రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్రూడ్ చేస్తారు కదా, బాగా ఎక్రూడ్ చేశారు, మొత్తం ఒకేసారి అమ్మరు కదా, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడే అమ్ముతారు. సో పివి నరసింహారావు గారు రిఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిఫార్మ్స్ చూసి మనం ఎట్లా బయటపడ్డామో సో గోల్డ్ మొత్తం ఫాలో అవుతుంది, దునియా మొత్తం ఫాలో అవుతుంది. దట్స్ ఫంటాస్టిక్. నిజంగా ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో అది కంటిన్యూ అవుతుంది. సో ఎంత వరకు వెళ్తుంది అనేది మరి ఈ క్లారిటీ కనుక వస్తే ట్రేడ్ డీల్ అవ్వాలి. సో ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితుల్లో అయి తీరుతుంది ఏదో ఒక టైంలో. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయిల్ కొనొద్దని లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ మనం తీసుకోమని, వాళ్ళ ప్రొడక్ట్స్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే మన ఫార్మర్స్ దెబ్బతింటారు. సో 2026కి మనకి బ్రిక్స్ కి చైర్మన్ మన మోడీ గారే. సో అది దాన్ని కొంచెం డిగ్రేడ్ చేయమని, తగ్గించమని, దాన్ని పార్టిసిపేట్ చేయదని ఇట్లా అన్ని రకాల ఒత్తిడి చేస్తున్నాడు ఆయన. అంటే మిగతాదంతా అయిపోయింది కానీ పొలిటికల్ సిగ్నేచరే ఉందనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. సో ఆ సిగ్నేచర్ అయితే మటుకు మార్కెట్ కొంచెం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది తీసుకున్నప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ వైట్ ఈస్ డామినేటింగ్ ఎల్లో. దాన్ని చూస్తే మీరిద్దరే కాదు నేను కూడా ఉన్నానని కాపర్ కూడా 70% వచ్చింది ఈ సంవత్సరం. సో దాంతో పాటు అనుగుణంగా హిందీ జింక్ కానీ అల్యూమినియం కానీ నేషనల్ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా మూవ్మెంట్స్ వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఈ నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం 5 to 10% మామూలుగా ఫ్లో ఉంటే 15 to 30% IMF చెప్పింది. సో దాని ప్రకారంగా పెరగచ్చు. లేదా ఇది క్లారిటీ వచ్చే మటుకు డౌన్ సైడే రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఈక్విటీకి మోతిలాల్ ఇచ్చింది 30,000. సో 2026 డిసెంబర్ అంటే ఈక్విటీ మీద కొంచెం పాజిటివ్నెస్ ఉంది కాబట్టి సో ఈ సంవత్సరం కొంచెం మాక్సిమం ఇంత ప్రతి సంవత్సరం రావు కదా. 1979 తర్వాత గోల్డ్ ఎప్పుడే మూవ్మెంట్ వచ్చింది. అంత ముందు అసలు ఎక్కడ మధ్యలో ఎక్కడ లేదు. ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఏది పెట్టినా మనం గోల్డ్ కాయిన్స్ పెట్టినా ఎక్కువ పెట్టినా లాభం లేదు. గోల్డ్ బిస్కెట్ పెట్టినా బిస్కెట్ మీద లోన్ రాదు, దాని ఉపయోగం లేదు, నిరుపయోగం. నేను అందుకే అంట ఎంత అవసరం అంతవరకే పెట్టండి. సిల్వర్ మటుకు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే 1 step బ్యాక్వర్డ్ 3 step ఫార్వర్డ్ అవుతుంది. సో సిల్వర్ ఇంకా యూసేజ్ ఉంది, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది, దాన్ని ఇంకా ఆపేదే లే అన్నట్టు ఇంకా పెరుగుతున్నాయి. మనం అంటే మరీ ఇంకా 5 లక్షలు వస్తుంది 6 లక్షలు అంటే చెప్పలేం కానీ టార్గెట్ పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు 2.5 వచ్చింది, 2.5 ఇచ్చినప్పుడు ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వస్తుంది. సో నెక్స్ట్ 3 lakhs దగ్గర అవ్వచ్చు, అక్కడి నుంచి ఒక స్టెప్ వచ్చి మళ్ళీ 3 step ఫార్వర్డ్. ఈ సంవత్సరం అట్లా అనుకోవచ్చు. సో అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. రిటర్న్స్ పరంగా నంబర్ పరంగా ఈ సంవత్సరం 2025 నిఫ్టీ ఇచ్చిన రిటర్న్స్ నంబర్ ఎంత? సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా? ఆబ్వియస్లీ అన్సాటిస్ఫైడ్. యూజువల్లీ ఏంటంటే మనకి యాజ్ ఆఫ్ ఎస్టర్డే 9.5% ఉంది నిఫ్టీ 50 ఈ సంవత్సరం Jan 1st నుంచి. సో ఇది ట్రెడిషనల్గా మనం హిస్టారికలీ చూసుకుంటే కూడా 14-15 ఈజ్ ద నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ యావరేజ్. ఆ లెక్కన అండర్ పర్ఫామ్ పక్కా చేశాము. ఇదే ఇంకొక 1 or 2 months బ్యాక్ ఇంకా ఘోరంగా ఉండింది. సో వెన్ కంపేర్ టు సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ ఇవాళ వీఆర్ మచ్ బెటర్ పొజిషన్. అండ్ కొంచెం అవుట్లుక్ మారింది. మనం 24,000 25,000 రేంజ్ నుంచి 26,000 దగ్గరికి వచ్చాము. సో ఒకటి మాత్రం ఏంటంటే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సో ఈ నెగటివిటీ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉండదు ఎక్కడ మార్కెట్స్లో, అన్ని తెలిసిన విషయమే. సో ఈ 2025 ఆన్ ద హోల్ మేబీ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ రిటర్న్ లాగా 9.5% వచ్చినా, బట్ సెలెక్ట్ స్టాక్స్ కానీ సెలెక్ట్ సెక్టర్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. సో ఏంటంటే దిస్ వాజ్ ఎ టైం. ఇదేం లెసన్ ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది 2025 నుంచి నేర్చుకోవాల్సింది. అందరూ ఓన్లీ గోల్డ్తోనో లేకపోతే ఓన్లీ సిల్వర్తోనో ఓన్లీ డెట్తోనో రియల్ ఎస్టేట్ తోటే కాకుండా నీకు మీనింగ్ఫుల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్ని యాసెట్ క్లాసెస్లో ఉండాలి అనేది ఈ సంవత్సరం మనకి నేర్పిన పాఠము. అండ్ ఇది ఓన్లీ లార్జ్ క్యాప్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం పెయిన్ చాలా ఉంది. ఇంకా దే ఆర్ ఏమంటారు, అవి యూజువల్లీ లాగింగ్. అవి ఎప్పుడైనా సరే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంచెం వెనకాల వస్తాయి, పడ్డప్పుడు కూడా ముందు పడిపోతాయి. సో అక్కడ ఇంకా కొంచెం హోప్ఫుల్లీ Q3 రిజల్ట్స్ తర్వాత అండ్ ఆల్సో ఇప్పుడు జీడిపి నెంబర్స్ వచ్చాయి, అన్ని నెంబర్స్ మంచిగా ఉన్నాయి. అండ్ GST రేషనలైజేషన్ కానీ ఇవన్నీ జరిగాయి కాబట్టి Q3 Q4లో బాగా అవుతే మాత్రం సార్ చెప్పినట్టు మోతిలాల్ ఓస్వాలే కాకుండా వరల్డ్ వైడ్ చాలా
రేటింగ్ ఏజెన్సీస్ Right. కూడా మనము నెక్స్ట్ Right, ఇయర్ విల్ right. సీ గ్రేట్ టైం అని. సో మాధవిరెడ్డి గారు, ఈ సంవత్సరం సెక్టోరియల్గా కొంత సంతృప్తికరంగా ఉన్న సెక్టార్స్ ఏమనిపించాయి? ఈ సంవత్సరం బాగా డీలా పడ్డ సెక్టార్స్ అంటే మీకేమనిపించాయి అసలు? సో సార్ చెప్పినట్టుగా మార్కెట్స్ హ్యావ్ బికమ్ వెరీ మెచ్యూర్డ్. ఓకే, ఇంకా మనం ఓన్లీ నిఫ్టీ పెరిగిందా, నిఫ్టీ తగ్గిందా, మార్కెట్లో బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్లు ఏం జరుగుతున్నాయి, ఇవి కాకుండా ఇప్పుడు ఎంత కూడా స్టాక్ స్పెసిఫిక్ గా సెక్టార్ స్పెసిఫిక్ గా షిఫ్ట్ అయిపోవాలండి. దట్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఇంకా మనం మాట్లాడడం ఈ నిఫ్టీ ఎంత పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగింది, ఐటీ ఇండెక్స్ ఇట్లా కాకుండా మనం ఏంటంటే ఏ స్టాక్స్ లో మనం ఉండాలి, ఏది మనకి వాల్యుబుల్ స్టాక్ ఉంది, ఏ సెక్టార్స్ లో మనం ఉండాలి అనే దాని మీదే మన ఫోకస్ అంతా ఉండాలండి. ఇంకా మార్కెట్ జుట్టు తిరగడం అయితే ఇక తగ్గించాలి అనేది మనకి 2024లో మనకి 2025లో బాగా మంచి లెసన్ అది. బట్ స్టిల్ అండి, ఇంత మనకి ప్రెజర్ లో కూడా పిఎస్యు బ్యాంక్స్ ఆర్ ద మేడ్ వెరీ గుడ్. పిఎస్యు బ్యాంక్స్ బాగా చేశాయి సెక్టార్స్ లో. మెటల్స్ ఎందుకు చేశారో మీరు చెప్పక్కర్లేదు. అసలు మీరు కాపర్ తీసుకోండి, ఇప్పుడు హిందుస్థాన్ జింక్ ఇలాంటివన్నీ ఇంకా ఇంకా పెరుగుతున్నాయండి. మెటల్స్ లో చాలా సెలెక్టివ్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. తర్వాత ఆటోమొబైల్స్ ఎందుకో తెలుసు మనకి జిఎస్టీ రేషనలైజేషన్ జరిగిన తర్వాత రేట్స్ అన్ని తగ్గాయి. సో తగ్గిన తర్వాత అందరూ కూడా ఇంకా మనకి కన్సంప్షన్ పెరిగింది. సో కార్స్ అన్ని కూడా మీరు అదే ఒకటి వచ్చింది కదండి, ఎవ్రీ 6 minutes కి ఎవ్రీ 1 minute కి ఇన్ని పెద్ద కార్లన్నీ కూడా సేల్ అవుతున్నాయి. సో ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద సేల్స్ ఇన్ హై ఎండ్ కార్స్ నుంచి మీడియం సెగ్మెంట్ వరకు కార్ సేల్స్ అయితే చాలా బాగా జరిగాయండి. సో దానికి మనం ఆటోమొబైల్స్ ఆల్మోస్ట్ అంటే పిఎస్యు బ్యాంక్స్ ఒక 25-27% అయితే, మెటల్స్ దాదాపుగా 20% పెరిగాయి. అలానే ఆటోమొబైల్స్ కూడా 20% ఆ సెక్టార్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, ఇప్పుడు ఈ గోల్డ్ పెరిగిన తర్వాత ఈ గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, లోన్స్ ఇచ్చే కంపెనీస్, ముత్తూట్ ఫైనాన్స్ కానీ మనపురం కానీ, వీళ్ళు మంచి బిజినెస్ చేశారండి. ఈ గోల్డ్ పెరగడం వల్ల ఏమైందంటే వాళ్ళకి లోన్ ఇచ్చే కెపాసిటీ పెరిగింది, లోన్ బుక్ బాగా పెరిగింది. ఇప్పుడు మీరు ₹1,00,000 ఎలిజిబిలిటీ ఉన్న మీకు ఇప్పుడు 2 lakhs వచ్చేసింది. ఇప్పుడు గోల్డ్ పెట్టి తీసుకెళ్లారంటే మీకు 2 lakhs వస్తుంది. సో ఈ విధంగా గోల్డ్ పెరగడం వల్ల అసలు వాళ్ళు బాగా బిజినెస్ చేసుకోగలిగారు. సో అలానే మనకి కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, అలానే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం నార్మల్గా ఉందండి. అసలు స్పెసిఫిక్ గా కొన్ని కంపెనీస్ మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, లేకపోతే ఈ ఆటో సెక్టార్ లో టీవీఎస్ మోటార్స్ కానీ, అశోక్ లేలాండ్, మారుతి సుజుకి. మెటల్స్ లో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది హిందుస్థాన్ కాపర్, హిండాల్కో, ఇలా మనకి కొన్ని మినరల్స్, ఇవన్నీ కూడా మనకి సెలెక్టివ్ గా అండి. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా సెలెక్టివ్ గా జరిగింది. సెలెక్టివ్ సెక్టార్స్, సెలెక్టివ్ స్టాక్స్ అసలు చాలా స్పెసిఫిక్ గా పెరిగాయి. సో ఇదే మనం 26లో కూడా కొంచెం జాగ్రత్తగా సెక్టార్ స్పెసిఫిక్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటే బాగుంటుందండి. సో ప్రభు గారు, మీ దగ్గరకు వస్తున్నాను. ఈ సంవత్సరం లాస్ట్ ఒక 3-4 months నుంచి రిటైల్ ఇన్వెస్టర్స్, రిటైల్ పార్టిసిపెంట్స్ మనసులో ఏమనుకుంటున్నారంటే, నిఫ్టీ ఏమో 26,000 చుట్టూ తిరుగుతుంది, 26,000 దగ్గర కూర్చుంది. సెన్సెక్స్ ఏమో 85,000 చుట్టూ తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్ టైమ్ హైకే ఉన్నాం, +or-300. కానీ ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం రెడ్గా ఉన్నాయి సార్. పోర్ట్ఫోలియోస్ మాత్రం రెడ్గా ఉన్నాయి. అంటే ఈ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటి అసలు? అంటే మార్కెట్ బయటకు చూడడానికి ఫండమెంటల్గా చాలా హైలో ఉంది, నంబర్స్ చాలా హై నెంబర్స్లో ఉన్నాయి. బట్ మన ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్ విషయానికి వస్తే రెడ్లో ఉంటున్నాయి. ఏంటి అసలు ఈ 2 different ఫేసెస్ ఏంటి అసలు మార్కెట్లో? అంటే ఎప్పుడైనా అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇబ్బంది పడతా ఉంటుంది ఈక్విటీ. సో 2019లో కూడా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు, 30% నుంచి 22% చేశారు. అప్పుడు మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, రేపు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ లో ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ వెనక్కి తెచ్చిందే, అంతకు ముందు ఉన్నది తీసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎస్టీడీ పెంచారు, అన్ని కూడా ఇది చేశారు. కాబట్టి జిఎస్టీ 4 slab నుంచి 2 slab చేశారు. సో అది దానివల్ల ఆటోస్ అన్ని బాగా ఇదైనాయి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. సో ఆ సేల్స్ అనేది బాగా ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎట్లా అవుతుందంటే, డెఫినెట్ గా ఈ ట్రేడ్ టరీఫ్ కనుక సెటిల్ అయితే మొత్తం యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది, మొత్తం సుదిరే అవకాశం ఉంది. సో ఈక్విటీకి ఏదైనా ఒక సంవత్సరం రానప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ ఆ సంవత్సరంలో సెక్టార్ సిక్లికల్ ఏమైతే పెరగలేదో ఆ నెక్స్ట్ ఇయర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో బీటెన్ డౌన్ ఇండెక్స్ కానీ, ఐటీ చూడండి విపరీతంగా ఉంటాయి సార్, 20% అబోవ్. సో మీకు ఫార్మాస్ మూమెంటే లేదు,
100% ట్యాక్స్ అన్నారు. సో ట్రేడ్ డీల్ జరిగి ఫార్మా మీద 100% చేస్తారా లేదా 15% చేస్తారా? మామూలు 10 to 15% అంటున్నారు. అసలు మొత్తం తీస్తారా అంటే యుఎస్ లో ప్రిస్క్రిప్షన్ మొత్తం మందే. సో ఏపీఐ మనం చైనా నుంచి తీసుకొని అక్కడి నుంచి పంపిస్తున్నాం. సో మనదే ఎక్కువ వాడుతూ మన మీదే మళ్ళీ ఇదంటే అసలు మెయిన్ ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మినరల్స్ కోసమే. మినరల్స్ ముందే కనిపెట్టి ఆయన పాకిస్తాన్ లో గానీ ఎక్కడైనా గానీ మినరల్స్ ఉన్న చోట అటాక్ చేస్తున్నాడు ఆయన. సో ట్రేడ్ టరీఫ్ అని అదొక తంతు అంతే. అసలు బ్యాక్ అండ్ మెయిన్ ఏదంటే మినరల్స్ కోసమే. ఎవరు రష్యా అయినా యుక్రెయిన్ లో మినరల్స్ ఉన్నాయి, దానికోసమే కదా మెయిన్ యుద్ధం, దానికోసమే ఆ మినరల్స్ కోసమే ఇదంతా వచ్చింది. సో డెఫినెట్ గా అది అతి తొందరలో అది ట్రేడ్ డీల్ ఎన్ని సెటిల్ అయితే డెఫినెట్ గా మంచి ఛాన్సే ఉంటుంది. ఈ సంవత్సరం రానిది కూడా నెక్స్ట్ ఇయర్ 2 కలిపి వచ్చిన అవకాశాలు హిస్టరీ ఉంది. సో అట్లానే నెక్స్ట్ ఇయర్ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 70-80% పడ్డాయి. సో లాస్ట్ ఈ మంత్ లోనే ఎక్కువ పడ్డాయి. అప్పటిదాకా 60% అంటే ఈ జస్ట్ 1.5 month లో 30%, 40% పడ్డాయి. బాగా 80% అబోవ్ కొట్టేశారు. సో బాగా డౌన్ లో ఉన్నాయి. డెఫినెట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ డౌన్ లో ఉంటే అందరికీ బాధే అండి. ఏ పోర్ట్ఫోలియో చూసినా నెగిటివ్ లో ఉంటుంది. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ అందరు కొనరు. లార్జ్ క్యాప్స్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది, బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద కొంచెం వర్కౌట్ అవుద్ది. కానీ మీకు వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఎందుకంటే మిడ్ ఇమీడియట్ గా ఇస్తుంది, స్మాల్ క్యాప్ ఏమో మిడ్ క్యాప్ కంటే ఎక్కువ ఇస్తుంది, బట్ టైం ఎక్కువ పడుతుంది. సో అది మెయిన్. టైం ఉన్న వాళ్ళు స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు ఇమీడియట్ గా, ఎందుకంటే స్మాల్ మిడ్ అయింది, మిడ్ లార్జ్ అవుతుంది. సో ఎక్స్పాన్షన్ అనేది తొందరగా వస్తుంది. కాబట్టి ఆ నెక్స్ట్ ఎక్కువ అంటే ఏజ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు 70-80 years లో పోర్ట్ఫోలియో చూస్తే వాళ్ళకి డెట్ ఎక్కువ ఉండి ఈక్విటీ తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని 70 years అబోవ్ ఈక్విటీ పర్సెంట్ 80% ఉంది, డెట్ చాలా తక్కువ ఉంది. సో రియల్లీ అంటే మార్కెట్ మీద అంత నమ్మకం. ఎందుకంటే మార్కెట్ ఇచ్చిన డబ్బులు ఎక్కడ రావండి. రియల్ ఎస్టేట్ అంటారు కదా, రియల్ ఎస్టేట్ లో అందరు రియల్ ఎస్టేట్ కొడితే రియల్ ఎస్టేట్ దొరుకుతా? ల్యాండ్ ఉందా? పోనీ అందరూ 1.5-2 కోట్లు పెట్టి పెట్టగలరా? మరి మిగతా నేను 5 లక్షలు 10 లక్షలు సంపాదించాలి ఎక్కడ పెట్టాలి? ద ఓన్లీ సొల్యూషన్ మార్కెట్ తప్ప ఇంకోటి లేదు. వెల్త్ క్రియేషన్ అంటే ఈక్విటీ మార్కెటే. ఈక్విటీ మార్కెట్ మించింది ఇంకోటి లేదు. ప్లస్ దానికి సెక్యూరిటీ ఉందా? మనం ఒక్క షేర్ కూడా మన డిమాట్ లో ఉంటే మనకు తెలియకుండా బయటికి వెళ్తుందా? ఎన్ఎస్డిఎల్ ఊరుకోదు, సిడిఎస్ఎల్ ఊరుకోదు, ఎమ్మటే అట్లా లైన్ లోకి వచ్చేస్తారు. సో డెఫినెట్ గా అది అవుట్పుట్ వచ్చేస్తుంది. మనకి ఎందుకు తీశారు, ఎందుకు వెళ్ళింది, కారు ఇష్యూ చూసాం కదా ఏమైందో. సో దానివల్లే కదా బయటకు వచ్చింది. సో అక్కడి నుంచి అసలు పూల్ అకౌంట్ లేకుండా చేశారు, సెక్యూరిటీ ఉంది. ఇవాళ అమ్మితే నెక్స్ట్ డే లిక్విడేషన్ వస్తుంది. రేపు 2026 డిసెంబర్కి అమ్మిన గంటల డబ్బులు వస్తాయి. అంతకంటే ఏం కావాలండి ఇన్వెస్టర్కి? మన ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డబ్బులు అక్కడికి రానప్పుడు డబ్బులు ఎందుకు, ఎంత ఉన్నా వేస్ట్ కదా. కోవిడ్ లో చూసాం కదా, మైండ్ సెట్ మార్చింది కోవిడ్ అనుకోవచ్చు ఓ రకంగా. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే డెఫినెట్ గా ఎవరైనా సరే సంపాదించిన సమ్మును కరెక్ట్ గా వేలో, అంటే మీకు టైం ఉంటే అనాలిసిస్ చేసుకొని చేయొచ్చు, లేదా సరైన అనలిస్ట్ లో పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా, కరెక్ట్ చెప్తున్నారా లేదా. ఎందుకంటే తెలుస్తూ ఉంటది, దిగుతుంటే లోతు తెలుస్తూ ఉంటది. వెళ్తున్న కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన హార్డ్ అండ్ మనీ ఎక్కడ పెట్టాలి. సో అది అంతా తెలుసుకుని స్టెప్ బై స్టెప్, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎవరైనా నేర్చుకోవచ్చు. సంపాదించిన డబ్బులు పెట్టాలంటే సరైన పద్ధతిలో సరైన టైంలో పెట్టుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇదే పని చేయాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మొత్తానికి ఈ 2025వ సంవత్సరంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అండ్ 2026లో ఏ విధంగా ఆశాజనకంగా ఉండబోతుందని అనే దాని గురించి చాలా చక్కగా తెలిసి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్పెషల్ థ్యాంక్స్ టు విష్ణు గారండి. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒకవైపు క్రూతో మాట్లాడుకుంటూ అసలు ఈ లైటింగ్ కానీ లేకపోతే ఎడిటింగ్, కెమెరామ్యాన్ వీళ్ళందరితో ఆయన ఎంగేజ్ అవుతూ కనెక్ట్ చేసుకుంటూ, ఒకవైపు మాతో స్పీకర్స్తో మళ్ళీ ఆ టైమింగ్ అంతా కూడా సెట్ చేసుకోవాలి కదండి. మా టైమింగ్స్ అందరినీ కూడా సెట్ చేసుకుంటూ అసలు పర్ఫెక్ట్ ప్లానింగ్తో పాటు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అండి. ఇదైతే మేము నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ లెసన్. ఓన్లీ ప్లానింగ్ ఉంటే సరిపోదు, దాని ఎగ్జిక్యూషన్ కూడా అంతే పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు, ఎందుకంటే ఇంతమందిని ఒక దగ్గర కోఆర్డినేట్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయడం అయితే నవ్ ఏ డేస్ ఈజ్ వెరీ టఫ్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు విష్ణు గారు. ముందే తీసుకొచ్చిన విష్ణు గారు 31st నైట్ వచ్చినట్టు ఈ రోజున అలా ఉంది వాతావరణం. చాలా చాలా బాగుంది. అంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు ఆయన. హార్డ్ వర్క్ కనపడుతుంది. హార్డ్ వర్క్. అవునండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద గెస్ట్ స్పీకర్స్ మాధవిరెడ్డి గారు, ప్రభు గారు అండ్ అనిల్ గారు. ఆల్మోస్ట్ దీపావళి తర్వాత నుంచి లాస్ట్ ఒక 2 months నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను.
అండ్ మీరు కూడా లాస్ట్ దీపావళికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 hours టైం స్పెండ్ చేయగలిగారు. అండ్ ఇవాళ కూడా 3 గంటల మీ సమయాన్ని ఇవాళ 2025 ఇయర్ ఎండ్కి సంబంధించిన అనాలిసిస్ కోసం ఇవ్వగలిగారు. అండ్ అదేవిధంగా ఇంత పెద్ద సెట్ని అరేంజ్ చేసి ప్రాపర్ లైటింగ్ ఇచ్చి ప్రాపర్ కెమెరా క్రూని అంతా అరేంజ్ చేసిన కెమెరా హెచ్ఓడి మహేష్కి అయితే మాత్రం ఎప్పుడూ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉండాలి. అండ్ అదేవిధంగా సన్నీ కానివ్వండి, అండ్ సాయి కానివ్వండి, అదేవిధంగా దొరస్వామి గారు కానివ్వండి, అండ్ గణేష్ కానివ్వండి, అండ్ తర్వాత సాగర్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు, అండ్ మా రాము గారు, తర్వాత ప్రేమల్ గారు, కెమెరా క్రూ ఎప్పటికప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నా వైపు నుంచి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, షెడ్యూల్స్ ఏమున్నాయంటూ కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటారు. ఈ షూట్కి సంబంధించి గత 4-5 రోజుల నుంచి చాలా ఫాలోఅప్లో ఉన్నాను. ఇవాళ ఈ స్టూడియో అరేంజ్మెంట్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 5-6 గంటల సమయం పట్టింది. దాదాపు ఒక 7-8 మంది ఇవాళ పొద్దు నుంచి వర్కౌట్ చేస్తే సాయంత్రానికి ఒక 3 గంటల షూట్ అయితే చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ టు ద కెమెరా క్రూ. అండ్ అదేవిధంగా సో ఇదంతా షూట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 గంటల కంటెంట్, 3 గంటల రష్ ఉంది. సో దీన్ని అయితే మాత్రం మా ఎడిటర్స్కి ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. సో రేపటి లోపల ఆన్ టైంలో ఇదంతా కూడా డెలివర్ చేయాలి. అండ్ వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటి వరకు మన పని అయిపోయింది, గెస్ట్ స్పీకర్స్ గా మీ పని అయిపోయింది, హోస్ట్ గా నా పని అయిపోయింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కనిపిస్తున్నాం అండి, బట్ బిహైండ్ ద కెమెరా వాళ్ళు చేసే అసలు హార్డ్ వర్క్ అయితే మాత్రము అసలు అప్రిషియబుల్ అండి. ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ రావాలి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మేమెంత మనము బెస్ట్ ఇచ్చామో వాళ్ళు ఇంతకు మించి బెస్ట్ అనేది ఇచ్చారండి. సో ఫస్ట్ వాళ్ళకే ఎక్కువ అప్లాడ్ అనేది వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఈ 3 hours రష్ అయితే ఉందో రేపటి నుంచి దీన్ని పబ్లిక్ లోకి తీసుకురావడానికి ఎడిటర్స్ టీమ్ అయితే చాలా కష్టపడతారు. మా ఎడిటర్స్ టీమ్ అయితే శరత్ కానివ్వండి, అండ్ రోహిత్ కానివ్వండి, తర్వాత విజయ్ కానివ్వండి, తర్వాత రాజ్ కుమార్ పబ్బు కానివ్వండి. సో రేపటి నుంచి దీని మీద కూర్చొని మొత్తానికి వర్కౌట్ చేసి ఆన్ టైంలో ఆడియన్స్లోకి తీసుకురావడానికి వాళ్ళ వైపు నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఫ్రమ్ సుమన్ టీవీ. సో మీ అందరికీ కూడా మా వైపు నుంచి కూడా మీ క్రూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అండి. సో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 2026 ఇంకా బాగుండాలని అందరినీ కూడా విష్ చేస్తున్నాం. అండ్ మరొకరు మర్చిపోయాం, మన ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. గెస్ట్ స్పీకర్స్ వచ్చినప్పుడు సో మీకు కావాల్సిన కాఫీ టీ అరేంజ్మెంట్స్ కానీ, వాటర్ కానీ, ఈ కేక్ అరేంజ్మెంట్స్ కానీ, సో వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళకు కూడా ఆఫీస్ అసిస్టెంట్ టీమ్స్ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. విక్రమ్ పేరు చెప్పడం మర్చిపోయాను హడావిడిలో, ఆవేశంలో. సో విక్రమ్కి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు సుమన్ టీవీ ఆడియన్స్.